హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రదీప్. ఈరోజు మనం మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి దగ్గరలో ఉన్న శ్రీ బుగ్గ రాజరాజేశ్వరి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవులు ఉండడం వల్ల వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడ శివుడు గంగమ్మ స్వయంగా అభిషేకిస్తుంది. ఇది 365 రోజులు ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటుంది. ఈ ఆలయం 3 కొండల మధ్య ఉండటం వల్ల ఇది చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవులు ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తుంటే చాలా మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోడ్ అంతా చాలా విశాలంగా, మనకి ఎంత దూరం వెళ్ళినా మనం అలసిపోం. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తుంటాయి. వాళ్ళు ఇక్కడ ఎలా బతుకుతున్నారో చాలా కష్టం, కానీ ఇక్కడ చాలా బాగుంది. వరిపేట ఇది ఒక చిన్న గ్రామం. ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న వాగులు కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. పక్షులతో కిలకిలలాడే ఈ ప్రదేశం చాలా బాగుంది. మనం దగ్గరికి వచ్చేసాం. ఇది మన బుగ్గ టెంపుల్. ఇక్కడ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇది నాగమ్మ టెంపుల్. పదండి పోదాం. सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। अस्माकं यजमानस्य शोभने शिवे शोभने मुहूर्तेभ्य ब्राह्मण श्वेतवरः कल्पे कलुगे भगवते जुम्बोद्वीपे भरतवर्षे कृष्णा गोदावरी भागीरथी मध्य देशे साक्षात् शिवालय मंडपे ओम श्रीमद् राजराजेश्वर देवालये शिवालय मंडपे समस्त देवता ब्राह्मण श्रीमद्मान निभाजितान्द्रमानेन शुभकुतुनाम संवत्सरे शुभनक्षत्र नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। हर 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 नमः सोमाय च आरोग्यम ऐश्वर्यम ग्रहदोषम समस्ता कार्तिक मासे वैकुंठ एकादशी तत्काले भगवान ओम शिवाय नमः। ఈ దేవాలయము దాదాపుగా 2000 ఏళ్ల కిందట మానవ సంచారంలో వెలుగులోకి వచ్చింది. పూర్వకాలం మంది యతీశ్వరులు, నాగ సాధువులు, యోగి పుంగవుల కోరిక మేరకు స్వామి ఈ 3 కొండల మధ్యలో స్వయంభూగా వెలిసిన దివ్య ధామ క్షేత్రమే బుగ్గ. బుగ్గ అంటే 24 గంటలు 365 రోజులు ఒక లిప్త కాలం కూడా ఆకుండా స్వామిని సేవించే మహా శివక్షేత్రము బుగ్గ. స్వామి జటాజుటారి ఈ విధముగా స్వామిని సేవించే దివ్య ధామ క్షేత్రమే బుగ్గ అన్నాడు. ఇలాంటి దేవాలయం దాదాపుగా తెలంగాణ, ఆంధ్ర, భారతదేశంలో కూడా ఇంత స్వామివారిని ఒక లిప్త కాలం కూడా ఆకుండా సేవించే క్షేత్రం మరి ఇక్కడ కారాదు. ఎందుకంటే శివుడు ఆలాహనం రింగి మనకందరికి కూడా అమృతాన్ని వచ్చిన మహానుభావుడు పరమశివుడు. అలాంటి శివుడు ఆయన అగ్ని ముఖంబు పరాపరాత్మకము ఆత్మ కాలంబు గతి. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఇంద్రుడు సకల దేవతలు స్వామిని కొనియాడగా, స్వామిని స్తుతం చేయగా, శంకరా నీవు తప్ప ఆ అలహారాన్ని, ఆ విషయాన్ని మేము ముట్టుకోమని చెప్పి స్వామిని పోడగా, స్వామి ఆనందపడి ఆ అలాహారమైన విషయాన్ని తాను మింగి ఈ ప్రపంచానికి అందరికి కూడా అమృతాన్ని వచ్చిన మహానుభావుడు పరమశివుడు. అందుకని ఆ సమయంలో విష్ణుమూర్తి కూడా కమటంపై జలరాశి చొచ్చిలకు ముక్తాచుక్త చందంబునం అమదేంద్రమునెత్తే. ఆ ఉపకారానికి విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు సహాయ ఉన్నారు. అప్పుడు స్వామి అలాహారం మింగి అమృతాన్ని వంచి సరాసరి మన బుగ్గ క్షేత్రంలో కూర్చున్నాట. అప్పుడు
ఆ యతీశ్వరుడు స్వామి ఈ కొండలు ఈ గుట్టలు ఈ రాళ్ల మధ్యలో ఎక్కడయ్యా స్వామి గంగా అనేసరికి ఆరు శివుని ఆజ్ఞ మేరకు ఆ యతీశ్వరుడు గంగాదేవిని ప్రార్థించగా గంగ ఎక్కడుంది స్వర్గంలో ఉంటుంది ఆమె కాబట్టి దేవి సురేశ్వరి భగవతి గంగే హరిపద పాద్య తరంగిని గంగే హిమ విధు ముక్త ధవల తరంగే ఈ గంగను ఎవరు ముట్టుకుంటారు దానిలో ఎవరు స్నానం చేస్తారు దాన్ని తాగుతారు వాళ్ళ పునర్జన్మది కాబట్టి అంత గొప్ప గంగతో సహా ఉన్న క్షేత్రం బుగ్గ ఇది బెల్లంపల్లి పట్టణానికి 6 కిలోమీటర్లు మంచిర్యాల పట్టణానికి 30 కిలోమీటర్లు అదేవిధంగా సుదీర్ఘమైన ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అక్కడి నుంచి వచ్చి స్వామిని కొలుస్తారు కొంగు బంగారం అయ్యే పరమాత్ముడు ఏది బట్టి ఆహారం ఇస్తాడు ఇక్కడ ఒక్కసారి అభిషేకం చేస్తే 1,00,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది కాబట్టి అంత గొప్ప క్షేత్రమే బుగ్గ అన్నారు కాబట్టి ఈ క్షేత్రం లోపల ఓం ఏన కర్మాణ్యపసో మనీషినో యజ్ఞే కుణవంతు విదదే సుధీరా యద పూర్వం యక్షమంతం ప్రజానాం తనుమే మనస్సివ సంకల్పమస్తో ఓం శివాయ నమః. ఆలయ అర్చకులు శ్రీ రాంభట్ల వేణుగోపాల శాస్త్రి 8897468973. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అంటే శ్రావణ మాసము కార్తీక మాసము మహాశివరాత్రి పర్వకాలంలో భక్తులు విశేషంగా వస్తారు. దాదాపుగా 3 రోజుల జాతర ఉంటుంది. దాదాపుగా 10-15 లక్షల మంది ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకుంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ కొండలు 3 కొండల మధ్యలో స్వామి స్వయంగా వెలిశాడు. దాదాపుగా 2000 ఏళ్ల కిందటి చరిత్ర దేవాలయం ఇది. ఇంకోటి చెప్పాలంటే మా నా తాతగారికి 70 సంవత్సరాలు, మా నాన్నగారికి 70 సంవత్సరాలు, మాకు 50 సంవత్సరాలు, 140 50 190 ఇయర్స్ ఇదైతే మనం చూస్తున్నాం. ఇంత మంచి దేవాలయం కాబట్టి ఇది సాక్షాత్ పరమశివుడు ఎంచుకొని కోరుకుని వచ్చిన క్షేత్రం కాబట్టి ఇక్కడ అభిషేకం చేయడం వల్ల ఈ జన్మ ధన్యమవుతుంది. అంత గొప్ప దేవాలయం లేదు కాబట్టి ఇందులో కార్తీక మాసం మహాపవిత్రమైన మాసం. అట్లాంటి దేవాలయం ఇంత గొప్పది కాబట్టి స్వామివారి యొక్క ఇంకోటి కొలియూరులో స్నానం చేయడం వల్ల రోగనాశిని దుఃఖనాశిని పాపనాశిని పోయి సకల మానవులు పునీతులు అవుతారు. ఏమైతున్నారు? పునీతులు. రోగనాశిని దుఃఖనాశిని పాపనాశి పోయి సకల మానవులు కూడా చేపెట్టి కడగండి పునీతులు అవుతారు. ఓం శుభ్ర ఓం హర హర నమ సోమాయ చ జగరుడాయ చ నమఃశంఖాయ చ పశుపతయే చ ఉగ్రాయ చ భీమాయ చ నమః రేవదాయ చ వృక్షేభ్యో అనిషేభ్యో శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఏన కర్మాణ్యపసో మనీషినో యజ్ఞే గుణవంతు విదదే సుధీరా యద పూర్వం యక్షపంతం ప్రజానాం తనుమే శివ సంకల్పమస్తు. మానవ లోపల కృతత్రేత ద్వాపార కలియుగంలో కొన్ని ఏళ్ల తపస్సు చేశారు. కానీ ఈ కలియుగం లోపల అల్పులు మంద బుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగులు కలియుగంలో స్వామి మనకు వరం ఇచ్చారు. ఏ వరమయ్యా? కృతత్రేత ద్వాపారంలో 2000 ఏళ్ళు తపస్సు చేస్తే స్వామి దర్శనం చేయలేదు. కానీ కలియుగంలో నాయన పత్రం పెట్టినా పుణ్యమేనా, పుష్పాలు పెట్టినా పుణ్యమేనా నాయన. కాబట్టి ఏది పెట్టినా స్వామికి మోక్షం. కాబట్టి చిన్న వాటి పూజతోని గొప్ప వరాన్ని మీకు ఇస్తానని చెప్పి స్వామి చెప్పింది. కాబట్టి మానవులం మనం ఎంతో కొంత స్వామికి మనం ఈ యొక్క సేవ చేసుకొని తరిస్తే మహాపుణ్యం. కలియుగంలో చిన్నగా చేసిన గొప్ప పుణ్యం అని చెప్పారు. అంతటి దేవాలయం కాబట్టి అలా చేసుకోవడం మన జన్మ ధన్యం. శంకర్ మీదికి పోయింది దేవుడు నాయకుని మీదికి మెల్లగా పోసుకోవచ్చు. మెల్లగా పోయింది మెల్లగా మెల్లగా మీదికి మెల్లగా పోయింది మెల్లగా పోయింది మీదికి బాగా మీదికి పోయింది. దాదాపుగా 2000 ఏళ్ల కిందట మానవ సంచారంలో వెలుగులోకి వచ్చింది. పూర్వకాలం నందు యతీశ్వరుల కోరిక మేరకు వారు మహాశివరాత్రి పర్వకాలానికి ఒక లిప్త కాలంలో వారు కాశీకి వచ్చేవారు. ఇలా వెళ్తూ అలా వస్తూ మార్గ మధ్యలో వృద్ధులే అప్పుడు స్వామి శంకర శివరాత్రి పర్వకాలం వచ్చింది దర్శనమేవా అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా స్తోత్రం చేయగా పశుపతి మంగళం నీలకంఠ మంగళం అని విధంగా స్తోత్రం చేసరికి అప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమై ఈ 3 కొండల మధ్యలో దర్శనిస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ శంకర అభిషేకుడే శంకర అభిషేకుడు కదా స్వామి ఈ కొండలు ఈ గుట్టల మధ్యలో ఎక్కడయ్యా గంగా అనేసరికి శివుడి ఆజ్ఞ మేరకు
ఈ గంగాదేవిని వారు ప్రార్థించగా ఈ గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగి వచ్చి ఈ ఉత్తర కుండలో ఉద్భవించి స్వామిని ఈ విధంగా సేవించే దివ్య ధామ క్షేత్రమే బుగ్గ అన్నాడు. ఈ గంగాదేవి ఆ కుండలో ఉద్భవించి స్వామిని సాక్షాత్కరించిన దేవస్థానమే బుగ్గ. బుగ్గ అంటే 24 గంటలు 365 రోజులు ఒక నిత్యకాలం కానీ, ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, చలికాలం కానీ, ఏ కాలం అయినప్పటికీ స్వామిని వెన్నెంటుకొని అభిషేకించే క్షేత్రం బుగ్గ. కాబట్టి ఎల్లప్పుడూ ఇలా సేవిస్తారు. ఇంత గొప్ప దేవాలయంలో ఈ ప్రాంతంలో ఉండడం మన యొక్క పూర్వీకుల పుణ్యం. ఎందుకంటే ఇంత మహత్కరమైన దేవాలయం సాక్షాత్ కైలాసం, 3 కొండలు, తూర్పు ఇటు ఉత్తరము, ఈ పశ్చిమ కొండలో స్వామి పంచముడై ఈ యొక్క పంచభూతముడై ఇక్కడ వెలిసి ఈ యొక్క దేవాలయం ప్రత్యేకత. ఈ దేవస్థానం స్వయంభూగా ఇక్కడ వెళ్ళడమే గొప్పతనం, చాలా ప్రాచీనమైన దేవాలయం. కాబట్టి ఆర్పిట శివాజీ మహారాజ్, రాణి రుద్రమదేవి, చోళరాజు కూడా ఈ ప్రాంతం వెళ్తూ ఈ స్వామివారికి అభిషేకించి కొంతకాలం బస చేసినట్టు ఆడవాళ్ళు కూడా ఈ కొండలో వాళ్ళ గురుపాటి వాళ్ళ యొక్క గుర్రాలు, వాళ్ళ సైన్యం కూడా ఇక్కడ ఆడవాళ్ళు దొరుకుతాయి. కాబట్టి ఈ దేవాలయంలో అభిషేకం చేసుకోవడం అనేది 24 గంటల అభిషేకం ఇక్కడ ఇప్పుడు ఉంటుంది. అంటే ఈ గంగాదేవి 24 గంటలు స్వామిని అభిషేకిస్తుంది. కాబట్టి ఎల్లవేళలో ఈ స్వామిని అభిషేకించుకోవచ్చు. అభిషేక ప్రియ శంకర కాబట్టి అభిషేక ప్రియ కాబట్టి సాక్షాత్ మన కలంగడ స్వామి ఈ విధంగా అభిషేకిస్తున్నారు కనబడుతుంది. కాబట్టి ఈ దేవాలయం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత దేవాలయం కట్టవేయబడుతుంది.